హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం రతి సమస్యల వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి నివారణ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా రతి సమస్యలు ఏంటి. సో జీవితంలో రతి అనేది చాలా ఇంపార్టెంట్ పార్టే. ఇందులో చాలామంది కూడా సఫలమవుతున్నారు, విఫలమవుతున్నారు. ఒక 100 కోట్లు సంపాదిస్తే కలిగినటువంటి ఈ ఆనందం అనేది రతిలో సక్సెస్ అయితే మనకు కలుగుతుంది. అయితే చాలామంది మనకు ఉన్నటువంటి చెలాట్ల వల్ల, మనకు ఉన్నటువంటి ఆలోచనల వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా మనిషికి ముఖ్యమైన వయసు ఏంటంటే 20 నుంచి 30 సంవత్సరాలు. ఈ వయసులో కనుక మనిషి మంచి అలవాట్లకు నెరవేర్చుకున్నట్లయితే ఆ 10 సంవత్సరాల బలం అనేది తర్వాత వాళ్ళకు 50 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. చాలా మందికి మీరు ఎంతోమందికి సజెస్ట్ చేస్తుంటారు, హస్తప్రయోగాలు చేయడం మంచిది కాదని, దురలవాట్లు మంచివి కాదని, ఆహార అలవాట్లు మార్చుకోవాలని. కానీ ఆ వయసు అనేది మనం చెప్పిన మాట వినదు. కేవలం మన మైండ్ మనకు నచ్చినట్టే మనం చేయాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటాం. అయితే ముఖ్యంగా ఎప్పటిలాగానే ఈ రతి సమస్యలు అనేది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా మందికి మైండ్లో ఉన్న ఆలోచన ఇదే. ఈ ప్రాబ్లమ్స్ని మనం జీవితకాలం ఫేస్ చేయకుండా ఉండాలంటే, దీన్ని తప్పించుకొని ఉండాలంటే ఏం చేయాలి అనేది చాలామంది ఆలోచిస్తుంటారు. దానికి మార్గం అనేది ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోతున్నాను. ఈ అద్భుతమైన చిట్కా అనేది మీ అన్ని రకాలైనటువంటి లైంగిక సమస్యల్ని పూర్తిగా తగ్గించడమే కాకుండా మిమ్మల్ని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా కూడా తీర్చిదిద్దుతుంది. అయితే దీనికి కారణాలు ఏంటి? కేవలం మీరు చిట్కాలు వాడినంత మాత్రాన్నే మీకు ఈ ఎనర్జీలు అన్నీ రావు, రతి సౌఖ్యం దొరకదు. దానికి కావాల్సిన సపోర్ట్ చేసేటువంటి ఆహార పదార్థాలు, నియమ నిబంధనలు అన్నీ కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు మేము ఇంత ముందే చెప్తాం. ప్రతి ఒక్కరికి కూడా చెప్తాం. మా దగ్గర మెడిసిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పథ్యం చేయాలి అని చెప్తాం. సార్, పథ్యానికి భయపడి కూడా మీరు మెడిసిన్ వాడలేదనుకో వాళ్ళ జీవితం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది తర్వాత ఏం తినకుండా ఉన్నప్పుడు తెలుస్తుంది. అప్పుడు అనుకుంటారు, ఆ సార్ చెప్పిన కొంచెం పథ్యం చేస్తే అయిపోయేది కదా, జీవితం హ్యాపీగా ఉండేది అని. సో పథ్యం అనేది ఏంటి అనేది నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రతి వీడియోలో చెప్తున్నాను. చాలా మంది అడుగుతుంటారు, కొంతమంది మెడిసిన్ తీసుకున్న వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటాయి. పథ్యంలో మనం తినకూడని ముఖ్యంగా నాన్ వెజ్లో చికెన్ కానివ్వండి, చేపలు కానివ్వండి, ఏవి కూడా ఎక్కువగా తీసుకోకూడదు. శరీరానికి బాగా వేడి చేస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనము నిరోధించాల్సినటువంటి పదార్థాలు ఏంటి అంటే, వేడికి వచ్చేటివి, వాతానికి చేసేటి వాటిని మనం పూర్తిగా నిరోధించాలి. అందులో ఈ చికెను, చేపలు. చికెన్ వచ్చేసి చాలా భయంకరమైనటువంటి ఫ్లష్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కోడి ఎదగడానికి దాదాపు 9 నుంచి 11 రకాల ఇంజెక్షన్స్ దానికి ఇచ్చి కేవలం 50 రోజులనే దాని ఎదుగుదలతో పెంచుతూ ఉంటారు. అది చాలా హార్మ్ఫుల్. అంతేకాకుండా చూడండి, అది అతి తొందరగా ఉడుకుతుంది, అంతే తొందరగా మనకు శరీరంలోకి ఇన్ఫెక్షన్ అవుతుంటుంది. ఒకవేళ నాన్ వెజ్ ఎవరైనా తినాలి అని అనుకుంటే మటన్ తినండి, అది కూడా లిమిట్గా. ఒకవేళ ఇంకా నాన్ వెజ్ తినాలనుకుంటే ఎగ్స్ తినండి, అది కూడా బాయిల్డ్ ఎగ్ వైట్ మాత్రమే. ఇలా తింటూ ఉండడం వల్ల మీ శరీరానికి ఎలాంటి హాని జరగదు. అంతేకాకుండా ఇకపోతే కూరగాయల విషయానికి వస్తే ఆలుగడ్డ, వంకాయ వాతానికి వస్తుంది కాబట్టి అవి తినకూడదు. శరీరంలో వాతం ఒక్కసారి ఎంటర్ అయిందనుకోండి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నరాల బలహీనత కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు క్యాలీఫ్లవర్ చాలా వేడి చేస్తుంది, కాకరకాయ వేడికి వస్తుంటుంది, దొండకాయ మొద్దుబారుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వేడికొచ్చే పదార్థాలు ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కానీ అవి అంత తీవ్రంగా చూపించదు, ఇవి మాత్రం ఎక్కువగా తీవ్రంగా చూపిస్తుంది. అందుకనే వీటిని మానేసుకోవడం అత్యుత్తమం. ఇకపోతే పప్పులలో శనగపప్పు మనకు శరీరానికి మంచిది కాదు. ఆ శనగపప్పు కూడా మానివేసుకొని మిగతా పప్పులన్నీ కూడా వాడుకోవచ్చు. ఇకపోతే చింతపండు అనేది విషాన్ని కూడా విరుగుడు చేసేటటువంటి దానికి పవర్ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎవరైతే వాడుతూ ఉంటారో ఖచ్చితంగా ఆ చింతపండును పూర్తిగా దూరంగా ఉంచాలి. పులుపు వస్తువులు ఏవి కూడా, అంటే పచ్చళ్ళు, వేపుళ్ళు ఇలాంటివి కూడా ఏవి తీసుకోకూడదు. ఇకపోతే బజ్జీలు, బోండాలు, ఫాస్ట్ ఫుడ్, చికెన్ బిర్యానీలు, వెజ్ మంచూరియాలు, న్యూడల్స్, అవి ఇవి అంటే అందులో ఎన్నో రకాల కెమికల్స్. చూడండి, ఒక సాసులు ఏంటి చిల్లీ సాస్ అని, సోయా సాస్ అని, వెనిగర్ అని, టేస్టింగ్ సాల్ట్ అని ఎన్ని రకాల కెమికల్స్ వాడతారో మీకు తెలియదు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, కాకపోతే శరీరానికి మాత్రం విపరీతమైన హాని చేస్తుంది. ఇవన్నీ మానివేయండి, ఓకేనా? ఇదంతా అవసరమే ఏం కాదు. అంతకన్నా మంచి ఫుడ్ వెజిటేబుల్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోనే, ఓకేనా? ఇకపోతే ఫ్రూట్స్. చాలా మంది ఫ్రూట్స్ చాలా తక్కువగా తింటున్నారు ఈ కాలంలో. కానీ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్. సీజనల్ ఫ్రూట్ ఏంటనుకుంటున్నారా? మామిడికాయల సీజన్లో మామిడికాయలు ఎక్కువగా తినండి. సీతాఫలాలు వచ్చినప్పుడు సీతాఫలాలు ఎక్కువగా తినండి. గ్రేప్స్ ఎక్కువగా వచ్చినప్పుడు గ్రేప్స్ ఎక్కువగా తినండి. అట్లా ఏ సీజన్కి వచ్చే ఫుడ్ని ఆ సీజన్లో ఎక్కువగా తినడం వల్ల అసలు మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఏ ఫుడ్ తినకపోయినా సీజనల్ ఫ్రూట్స్ మాత్రం ఖచ్చితంగా తినాలి. ఎంత తింటే అంత మంచిది. ఇకపోతే చాలామంది మగవాళ్ళు కానీ స్త్రీలు కానీ
టైట్ దుస్తులకు బాగా అలవాటు పడిపోతున్నారు. ఈ టైట్ దుస్తులు వాడడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది, ఎదుగుదల కూడా తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా అంగాలకు సంబంధించినటువంటి సమస్యలు అనేది ఎక్కువగా ఎరెక్షన్ సమయంలో లేకపోవడం, దాన్ని నొక్కి పట్టి ఉంచడం, దీనివల్ల నరాలు దెబ్బతినడం అనేది సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యల్ని కూడా దూరంగా ఉంచండి. ఇవన్నీ నేను చెప్పేది ఎందుకు, ఇదంతా సోది అని మీరు అనుకుంటున్నారా? కాదు, మీ జీవితానికి ఉపయోగపడే ప్రతి ఒక్కటి ముఖ్య అంశాలు, అంటే మన జీవితానికి కూడా ఎక్కువగా దీనివల్ల ప్రభావితం చెందుతాయని కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ మానేసి మనం హ్యాపీగా ఉంటాం. ఇంకొకటి ముఖ్యంగా దురలవాటు ఏంటంటే డ్రింకింగ్. ఈ కాలంలో డ్రింకింగ్ ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు ఎక్కువ బాటిల్ తాగితే వాడు గొప్పోడు అన్న ఫీలింగ్లోకి వస్తున్నాడు. కానీ తర్వాత వాళ్ళు ఏమైందిరా తాగవారా అంటే ఇప్పుడు వద్దులేరా, తర్వాత ఒక్కటి చాలరా, ఇలా దిగిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందుగానే జాగ్రత్త పడడం అవసరం. అంతేకాకుండా ఇంకో విషయం, చాలామంది లైఫ్లో సెటిల్ అవ్వాలని జీవితాన్ని కూడా చాలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది పెద్దలు ఏమంటారు అంటే ఏ వయసులో చేసేది ఆ వయసులో చేయాలి అని అంటారు. అది వాస్తవమే. సో ఏ వయసు అని అంటే మనకు చూడండి 21 ఇయర్స్ అనేది మన మేజర్ టైం. ఆ ఏజ్ ధరలో ఉన్నటువంటి పవర్ అనేది 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటే మీకు దొరకదు. ఆ విషయాన్ని మీరు గుర్తించండి. అందుకనే జీవితంలో దాదాపు 25 ఇయర్స్ వరకే మీరు మ్యారేజ్ చేసుకోవడానికి సెటిల్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత జీవితంలో కొంత టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు జీవితకాలంలో ఒక్కొక్కరు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతకాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 60 సంవత్సరాలు ఎక్కువైపోతుంది. సో 60 సంవత్సరాల తర్వాత అంతా బోనస్ లైఫ్ అంటున్నారు. మరి 30-35 ఏళ్ళకి మీరు పెళ్లి చేసుకుంటే మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు చూస్తారు? వాళ్ళని ఎప్పుడు పెద్దవాళ్ళని చేస్తారు? వాళ్ళు ఎప్పుడు ప్రయోగాలు అవుతుంటే మీరు చూస్తారు? సో కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించండి. సాధ్యమైనంత వరకు మనము అన్నీ మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం, త్వరగా సెటిల్ అవ్వడానికి. దాదాపుగా చదువులు అందరికీ 21 ఇయర్స్ 22 ఇయర్స్లో స్టడీలు అయిపోతాయి. 23 ఇయర్స్ మ్యాక్స్. తర్వాత 2 ఇయర్స్లోనే వెంటనే సెటిల్ అవ్వండి. ఏదో ఒక జాబ్, ఏదో ఒక దాంట్లో ప్రయత్నిస్తూనే ఉండండి. సో వెంటనే సెటిల్ అవ్వడం, మ్యారేజ్ చేసుకోవడం వల్ల లైంగిక జీవితాన్ని ఎక్కువ రోజులు ఆస్వాదించే అవకాశం ఉంది. 30 సంవత్సరాల పైబడి కూడా చాలామంది ఇబ్బందులు ఉండవచ్చు, కొన్ని ఇబ్బందుల వల్ల లేట్ అవ్వచ్చు. కాకపోతే ఈ వయసు పెరగడం వల్ల కొద్దిగా శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తించండి, ఓకేనా? సో నేను ఏదో మిమ్మల్ని అనడం అని కాదు, కాకపోతే కొంచెం పెద్దలు అన్నట్టుగా ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరుగుతూనే అందమన్న సామెత మళ్ళీ ముందు మనకు రాబోతుంది. కాబట్టి దీని గురించి కూడా చెప్తున్నాను. ఇంకొక విషయం, సరే అలా వీళ్ళు కాలి వాళ్ళకు అలా కూడా మేము లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇంట్లో అనేక ప్రాబ్లమ్, అలాంటి వారు ఈ దురలవాట్లకు లోను కాకుండా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుని చెప్పే కదా, ఈ 20 నుంచి 30 సంవత్సరాలు తీసుకున్నటువంటి ఫుడ్డే మీకు దాదాపుగా 50 సంవత్సరాల వంటి ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి ఆ ఏజ్ని మీరు కాపాడుకోండి. దాన్ని టీనేజ్ అంటారు కదా, దాన్ని కాపాడుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాన్ని చెడగొట్టుకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. సరే ఓకే ఫ్రెండ్స్, సారీ ఇంతసేపు మీకు మంచి చెప్పాలనే ఉద్దేశం కొద్ది కొంచెం టైం ఎక్కువ తీసుకొని, ఓకేనా, కొంచెం సోదిలాగా అనిపించవచ్చు కొంతమందికి. కాకపోతే ప్రతిదీ కూడా మంచి జరగాలనే ఒక సదుద్దేశంతో అన్నీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మేము అర్థం చేసుకోగలుగుతాము. మానవతా దృక్పథంతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, చాలా చక్కని జీవితాన్ని ఎంజాయ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి మీకు ఇదంతా చెప్పడం జరుగుతుంది. సో కొంచెం లెంతీ అయింది, ఏమనుకోకండి. సో ఇప్పుడు శరీరంలో వేడికి తగ్గించడానికి, అదేవిధంగా సంభవ శక్తిని పెంచడానికి, అదేవిధంగా ఆయువృద్ధి పెంచడానికి, బలాన్ని పెంచడానికి స్త్రీలలో అయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ముఖ్యంగా స్త్రీలు కూడా పాటించవచ్చు. స్త్రీలు కనుక ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే వారికి స్తన్య వృద్ధి, అంటే స్తనాలు చిన్నగా ఉన్న వారికి వృద్ధి జరుగుతుంది, శరీరంలో వేడి తగ్గుతుంది, ఋతుక్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా సెట్ అయిపోతాయి, కడుపులో అల్సర్ ఉన్నా కూడా తగ్గిపోతుంది, మగవారిలో అయితే వీరవృద్ధి కలుగుతుంది, అదేవిధంగా సంభవ శక్తి పెరుగుతుంది, రతిసుఖాన్ని పెంచుతుంది, అదేవిధంగా అన్ని రకాలుగా శరీరానికి బలాన్ని, అంటే వెయిట్ని, అదేవిధంగా మంచి శరీర ఆకృతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ చిట్కా ఏంటి అనేది ఇంకా ఫటాఫట్ తెలుసుకుందాం. దీనికి కావాల్సిందల్లా మీరు చూస్తున్నది ఇప్పుడు విదారికంద చెట్టు. ఈ విదారికంద చెట్టుని మనం చాలా ప్లేసులలో చూస్తూ ఉంటాము. ఈ చెట్టుకు మనకు కావాల్సిన ఏంటంటే ఈ చెట్టు కింద ఒక గడ్డ ఉంటుంది, దాన్నే విదారికంద అంటారు. ఈ విదారికందని కనుక తీసుకొని వచ్చి దానికి గడ్డను ఉంటుంది, దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. దీన్ని దంచి రసం తీసి పాలలో పోసుకొని తాగవచ్చును, దీన్ని ఎండబెట్టి పొడి చేసుకొని తాగవచ్చును, ఇలా పొడిని కూడా పాలతో కూడా తీసుకోవచ్చును. దీన్ని బయట కూడా చాలా ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు దీన్ని, ఓకేనా? సో దీన్ని విదారికంద అంటారు, గుర్తుపెట్టుకోండి దీని పేరు. దీన్ని దాదాపుగా ఎన్నో రకాలైన కంపెనీలు కూడా మనకు మార్కెట్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ పౌడర్ని. ముఖ్యంగా బైద్యనాథ్ లాంటి ఫేమస్ కంపెనీలు కూడా ఈ విదారికంద లాంటి పౌడర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ డబ్బాని ఒక పౌడర్ తీసుకొచ్చుకోండి. ప్రతిరోజు మీరు దీన్ని ఒక చెంచాడు కొద్దిగా కండ చక్కెర కలుపుకొని, ఒక చెంచాడు పాలలో కనుక కలుపుకొని ప్రతిరోజు మీరు తాగుతున్నట్లయితే నేను ఇప్పుడు చెప్పిన అన్నీ కూడా మీకు సాధ్యమవుతాయి. అయితే చాలామంది ఏమంటారు అంటే చిట్కాలు వాడుతున్నాం రిజల్ట్ రావట్లేదు, దానికి తగ్గట్టుగా ఫుడ్ మీరు కంపల్సరీ కంట్రోల్ చేయాలి. ఫుడ్ కంట్రోలింగ్ చేయకపోతే మీకు ఏ రిజల్ట్ రాదు. దాంతోపాటు చిట్కాలు అనేవి దీర్ఘకాలికంగా వాడుకుంటూ ఉండాలి, అంటే కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం అలా వాడుకుంటూ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. తొందరగా రిజల్ట్ రావాలి అని అనుకుంటే డాక్టర్ని సంప్రదించే మెడిసిన్ వాడుకోవాలి, అందులో ఎలాంటి లేదు.
మీరు ఎలాంటి తొందరగా ట్రై చేశారనుకోండి, ఎలాంటి డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా తొందర రావాలని 2 చెంచాలు 3 చెంచాలు వేసుకున్నారనుకోండి, అవి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సొంత ప్రయోగాలు చేయకండి ఇలాంటి విషయాల్లో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కాంటాక్ట్ చేయండి. మా దగ్గర నుంచి మీ సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చును. ఈ విధంగా మీరు ఫాలో అయితే మీరు ఎంత జీవితకాలం అయినా సరే, అంటే ఈ ఒక్క చిట్కానే, ఒక్క చెంచాడు ఈ కంద పొడిని ఒక గ్లాసు పాలలో ప్రతిరోజు ఉదయం కూడా తాగుతూ ఉండండి చాలు. అంతే, మీ జీవితము విపరీతంగా మీరు అనుకున్నటువంటి విపరీత మలుపులు తిరుగుతుంది. ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో శరీర బలాన్ని ఇస్తుంది, రతి సుఖాన్ని పెంచుతుంది, స్త్రీలలో ఆరోగ్యాన్ని, అంతేకాకుండా మంచి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి పౌడర్ ఇది. ఓకేనా? సో ఇలా వాడుకోండి. మీకు ఒకవేళ ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా కూడా మా వద్దకు రావచ్చు. మా యొక్క అడ్రస్ కూడా మేము క్లియర్గా ఇస్తున్నాం. ఇంత అడ్రస్ క్లియర్గా ఇచ్చినా కూడా చాలామంది ఫేక్ అంటున్నారు. మేము పట్టించుకోము అలాంటివి. మీకు ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి దీన్ని ఆలోచించి ఫేక్ అని అదని ఇదని అనుకోకండి. ఒకవేళ ఫేక్ అని మీకు అనిపిస్తే మీ డౌట్ క్లియర్ చేసుకోండి, మాకు కాల్ చేసి కానీ నేరుగా మా దగ్గరికి వచ్చి కానీ టైంని మాత్రం వృధా చేసుకోకండి. పోయిన టైము తిరిగి రాదు మళ్ళీ. సో మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్, ఆపోజిట్ అనిత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పర్కాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 506164. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు కాల్ చేయండి. మా మొబైల్ నెంబర్స్ 8328561975, 9703774744. దాదాపుగా మీ అన్ని మొబైల్స్కి అన్ని కాల్స్ని అటెంప్ట్ చేస్తుంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి మేము సలహాలు ఇస్తూనే ఉంటాము. ఓకేనా? కొన్ని సందర్భాల్లో ఆఫ్ అయినా కూడా మీరు వాట్సాప్ ద్వారా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చును. ఓకేనా? ఎప్పటికైనా సరే, ఏ టైంలో అయినా సరే మీరు కాల్ చేసి మీ యొక్క సమస్యలు చెప్పుకొని దాని పరిష్కారాలు పొందవచ్చును. వీరు మా నాన్నగారు డాక్టర్ టి నర్సయ్య గారు దాదాపుగా 40 నుంచి 45 సంవత్సరాల అనుభవం కలిగిన వారు. మేము ఫొటోస్ కూడా, అడ్రస్ కూడా అన్ని క్లియర్గా ఇస్తున్నాము. ఇందులో ఎలాంటి ఫేక్ లేదు, ఎలాంటి మోసం లేదు. డాక్టర్ గారు కూడా చాలా జెన్యున్గా రన్ చేస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా ఫీల్ అవుతూ మెడిసిన్ తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని. మేము ఇచ్చేటి అన్నీ కూడా ప్యూర్గా హెర్బల్స్ మాత్రమే. వీరు దాదాపుగా 40 నుంచి 45 సంవత్సరాల విశిష్ట అనుభవం కలిగి ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద మూలికల్ని కూడా వీళ్ళు సంగ్రహించడం అనేది జరిగింది. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్లో పొందపరచడం జరిగింది. మీకు డౌట్ ఉంటే క్లియర్గా చూసుకోవచ్చును. అంతేకాకుండా దాదాపు సాధ్యత వరకు కూడా మేము లైవ్ వీడియోస్ చేయడం జరుగుతున్నాం. ఇందులో ఎలాంటి ఫేక్ లేదు, ఎలాంటి మోసం లేదు. ఈ ఛానల్ కూడా చాలా జెన్యున్గా రన్ అవుతుంది. ఎంతోమంది ఆదరాభిమానాలను పొందాం. అంతేకాకుండా 1,00,000కు పైగా సబ్స్క్రైబర్లు, 1,00,000కి పైగా వ్యూవర్స్ కూడా దాన్ని పొందడం జరిగింది తక్కువ కాలంలోనే. మీరు కూడా నమ్మచ్చు, ఎలాంటి మోసం లేదు, ఎలాంటి అనవసరమైన కామెంట్స్ని మీరు నమ్మకండి. ఏదైనా మీ ఓన్ డెసిషన్ తీసుకోండి. ఓకేనా? మేము ఇచ్చేటి అన్నీ కూడా ప్యూర్గా హెర్బల్సే, ఎలాంటి కెమికల్స్ ఉండవు. కేవలము పదార్థాలు అంటే ఆకులు, మూలికలు, అదేవిధంగా వేర్లు, కాండాలు, ఆయిల్స్తో మాత్రమే మెడిసిన్ తయారు చేసి క్యూర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి కూడా కొంత కాస్ట్లీ అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు మేము తక్కువ ధరలకే వీటిని పంపించడం జరుగుతుంది. చాలామంది కూడా అమౌంట్ అంతా ఇంత అంటున్నారు. మీ సమస్య ఫస్ట్ గుర్తించండి. ఇది జీవితకాలం సమస్య. దీనికి కొంత అమౌంట్ అనేది, ఎందుకంటే మేమైనా సరే మెడిసిన్ తీసుకొచ్చి తయారు చేయాల్సింది తప్పదు అందులో. సో కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఈ అమౌంట్ పోతే, డబ్బులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోయిన కాలాన్ని తిరిగి పొందలేము. పోయిన ఎనర్జీని తిరిగి పొందాలన్నా కూడా ముందు ఇంకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేరుగా మాకు సంప్రదించండి. మా వద్ద కూడా మెడిసిన్ పొందవచ్చు. ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి రావడం ఇబ్బందిగా ఉంటే కనుక మీరు కాల్ చేసి మీ సమస్యను చెప్పుకొని మాకు అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నెక్స్ట్ డే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపిస్తాం. ఇందులో ఎలాంటి మోసం లేదు. అమౌంట్ వేసిన తర్వాత డబ్బు మాకు రాదని గ్యారంటీ, వస్తుందని గ్యారంటీ అంటే చాలా మంది అడుగుతుంటారు. సో దానికి మేము ఎలాంటి ప్రూఫ్స్ చూపించలేము. ఎందుకంటే ఈ మెయిన్గా ఈ కొరియర్ కంపెనీ వాళ్ళు ఏంటంటే, మేము తయారు చేసిన మెడిసిన్స్కి ఎలాంటి లేబుల్స్ లేకపోవడం వల్ల క్యాష్ ఆన్ డెలివరీ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. కాబట్టి దీన్ని డైరెక్ట్గా కొరియర్ ద్వారా పంపిస్తాం. ఎలాంటి ఫేక్ లేదు. అందుకనే క్లియర్గా మేము మా ఫొటోస్ కానివ్వండి, లేదంటే మా అడ్రస్లు కానివ్వండి, అన్నీ కూడా క్లియర్గా పెట్టడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేరుగా కూడా మాకే రావచ్చును. సో మీకు మెడిసిన్ కావాలంటే మీకు కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అంతా మాకు చెప్పిన తర్వాత మా అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాక మళ్ళీ దానికి కూడా మీరు ఆ రిసిప్ట్ అనేది, మీ అడ్రస్ అవన్నీ కూడా వాట్సాప్లో అటాచ్ చేసినట్లయితే తప్పకుండా మీకు నెక్స్ట్ డేనే మెడిసిన్ పంపిస్తాం. మెడిసిన్ చేరిన తర్వాత మళ్ళీ మాకు కాల్ చేసినట్లయితే ఆ మెడిసిన్ ఎలా వాడాలి, ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు ప్రతి ఒక్కరికి కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఫ్రెండ్స్, మీ సమస్య ఉన్నట్లయితే వెంటనే కాల్ చేయండి. ఎలాంటి లేట్ చేయకండి. ఎలాంటి మోసం లేదు. అనవసరమైన డబ్బుల గురించి అని ఆశపడి మీరు పోతుందేమో అది ఇది అని అపోహలకు పోయి జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. తప్పకుండా మెడిసిన్ వస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందానికి పొందుతారు. అంతేకాకుండా మేము చేయడానికి కూడా దాదాపు 100కి 100% మంచి మేలు చేసే మెడిసిన్ని మాత్రమే ఇస్తున్నాం. ఎలాంటి ఫేక్ కూడా లేదు ఇందులో. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.